నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను ఆమోదిస్తూ అసెంబ్లీ తీర్మానం. జాతీయ ఎస్సీ కమిషన్కు పంపాలని నిర్ణయం. వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నామన్న సీఎం చంద్రబాబు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదికకు పవన్ సంపూర్ణ మద్దతు. వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సర్దుకుంటున్నారన్న సీఎం. సభ్యులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్న స్పీకర్. ఛత్తీస్గఢ్లో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం. భీకర ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి. ముమ్మరంగా బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు. ప్రముఖ నటులు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగుస్తున్న ఉచ్చు. ఏకపక్షంగా సెన్సార్ చేస్తున్నారు. కేంద్రంపై ఎక్స్ ఆరోపణ. కర్ణాటక హైకోర్టులో పిటిషన్. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు శాసనసభ ఆమోదం తెలిపింది. తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు పంపాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలో ఉన్న వేడ, బుడగ జంగాలను ఎస్సీలో చేర్చాలని మరో తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారమే జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. చెప్పిన మాట ప్రకారం దాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఏబిసిడి కేటగిరీ విభజన కోసం 1996లోనే కమిటీ వేశామన్నారు. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్ కేటగిరీలపై 2000 సంవత్సరంలో చట్టం వేసినట్లు చెప్పారు. ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చిందని, స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపైన కమిటీ అధ్యయనం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో తన ప్రయాణం సుదీర్ఘంగా సాగిందని గుర్తు చేసుకున్న సీఎం మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండటం తన అదృష్టమన్నారు. బుడగ జంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పానన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి జనగణన తర్వాత దీన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది. అది చేర్చడానికి అన్ని విధాలా ఢిల్లీ అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. దిశ గడిచిన 5 ఏళ్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దుర్వినియోగం చేశారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుతూ అందరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. 5 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా ఎస్సీల కోసం 804 కోట్ల అవుట్లేతో 340 కోట్ల రూపాయలు సబ్సిడీతో గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చాం. సబ్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చింది. 14-19 సబ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాం. ఇందులో కూడా దిశ మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం ఆర్థిక వనరులు కూడా అప్పుడే కేటాయించాం. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల 22,000 మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు. నేషనల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అది కూడా ఒక్క పైసా తీసుకురాకుండా
మన ఫైనాన్స్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు కట్టకపోతే డబ్బులు ఇవ్వమంటే 5 సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి ఎంఓ ఇచ్చి ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం. దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్సీలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్త మాత్రమే కాదని ఎస్సీ వర్గీకరణ రూపకర్త అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికకు జనసేన సంపూర్ణ మద్దతు తెలియచేస్తోందని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న వర్గీకరణను సమర్థిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిక్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు. నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా. మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు, వర్గీకరణ ఫలప్రదాత కూడా. అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సీఎం ప్రసంగం తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను నిరవధిక వాయిదా వేశారు. శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై స్వల్ప చర్చ జరిగింది. ఆ పార్టీ సభ్యుల సంతకాలు హాజరు పట్టిలో ఉన్నాయని, సభలో మాత్రం వారు కనిపించలేదని సీఎం అన్నారు. ఈ తరహా పరిస్థితులేమిటని స్పీకర్ అయ్యన్న పాత్రుడితో సీఎం వ్యాఖ్యానించారు. దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టే కర్మ ప్రజాప్రతినిధులకు ఎందుకు వచ్చిందని స్పీకర్ ప్రశ్నించారు. దీనిపై సభలోని సీనియర్లతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక్కడ చూస్తే అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 5 మంది వచ్చి సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపలక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష. మీరు రానిలేదా? మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు. ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి అందరు ఎమ్మెల్యేలు కూడా నెల జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు. ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మనోహర్ గారు అంతా అనుభవం మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ కమిటీ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని. బెట్టింగ్ యాప్ వ్యవహారంపై విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. అయితే దీంట్లో ఇద్దరిని ఈరోజు ఉదయం నుంచి కూడా విష్ణుప్రియతో పాటు తర్వాత మధ్యాహ్నం నుంచి రీతు చౌదరిని కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. విష్ణుప్రియను అయితే సుదీర్ఘంగా ఉదయం నుంచి అయితే ఆమెను అయితే విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా మొత్తం ఆమె ఎక్కడెక్కడ అంటే ఏ యాప్స్కి సంబంధించి కూడా ప్రమోట్ చేసింది వాటి వివరాలు కూడా పోలీసులు అయితే సేకరించినట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో మొత్తం 15 యాప్లకు
గాను 3 యాప్లకు మాత్రమే తనకు గుర్తుకున్నాయి, తనకు 3 యాప్లకు సంబంధించి మాత్రమే ప్రమోట్ చేశానని చెప్పి కూడా పోలీసుల ఎదుట ఆమె విచారణలో ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం 15 యాప్లకు సంబంధించి కూడా వివరాలు ఇవ్వాలి, ఆ 15 యాప్లకు సంబంధించి ఎక్కడ ప్రమోట్కి సంబంధించి కూడా చేశారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన అమౌంట్ పైన కానీ తర్వాత ఒప్పందం పైన కూడా ఎవరితోనా ఒప్పందం చేసుకోవడం జరిగింది, ఆ ఒప్పందం సంబంధించి కూడా చేసుకున్న సమయంలో ఎంతవరకు అమౌంట్ను పూర్తిగా వాళ్ళు ట్రాన్సాక్షన్ నిర్వహించారు దానిపైన కూడా పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ఉదయం నుంచి కూడా ఈమెను సుదీర్ఘంగా విచారిస్తున్నప్పటికీ ఈ కేసులో 11 మందిలో భాగంగా ఇద్దరికి ఇప్పటికే ఇటు దీంట్లో ఇద్దరిని అయితే విచారణ పూర్తి చేయడం జరిగింది. దాంట్లో టేస్టీ తేజ మొదటి రోజు అతన్ని కేవలం 4-5 గంటల పాటు మాత్రం పోలీసులు విచారించి తర్వాత అతనైతే పంపించడం జరిగింది. మరొక పక్క కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా విచారణ జరపడం జరిగింది. కేవలం తను కూడా తన వ్యక్తిగత టెలిగ్రామ్ ద్వారా కూడా ప్రమోట్ చేశానని చెప్పి కూడా పోలీసు అధికారులకైతే విచారణ అధికారులకైతే చెప్పినట్టు తెలిసింది. కానీ రీతు చౌదరి కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆమె విచారణకు రావాలని చెప్పి కూడా పోలీసులు చెప్పడంతో కూడా ఈరోజు మధ్యాహ్నం ఆమె పంజగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్న తర్వాత విచారణకైతే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇద్దరిని ఇటు విష్ణుప్రియ తర్వాత రీతు చౌదరికి సంబంధించి కూడా ఇద్దరిని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగానే పోలీసులు ఈ మిగతా వారికి కూడా నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని కూడా వివరాలు అయితే సేకరించే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా దీనిపై ఆరా తీయడం తర్వాత ఆరాకు సంబంధించి తీయడంతో పాటు ఈ కేసు నమోదుకు సంబంధించిన వివరాలు పంజగుట్ట పోలీసులను అడిగి పూర్తి వివరాలు అయితే తీసుకోవడం జరిగింది. కానీ వీరి అకౌంట్లకు సంబంధించి కానీ తర్వాత మనీ ల్యాండింగ్ కానీ తర్వాత ఇతర కారణాలు ఏదైనా అంటే మనీ ల్యాండింగ్ పాల్పడి ఉండొచ్చు, దీని లావాదేవీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరిగి ఉండొచ్చు ఒక అనుమానం అయితే ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తారని చెప్పి ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ మరొక పక్క పంజగుట్ట పోలీసులు అయితే మొత్తం 11 మందిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే మొత్తం ఈ రోజుతో అయితే మొత్తం 4కి నోటీసులు ఇచ్చి తర్వాత 4 అయితే విచారణ ఈ రోజు వరకు అయితే పూర్తి చేసే అవకాశం ఉంది. మిగతా వారిని కూడా దీంట్లో విచారణ కూడా రావాల్సిందని చెప్పి కూడా పోలీసులు అయితే కోరినట్టు తెలిసింది. కానీ ఎప్పుడైతే కేసు నమోదు కావడం జరిగిందో కేసు నమోదైన ఇన్ఫ్లుయెన్స్ సామాజిక మాధ్యమంలో ఉన్న లక్షల కొద్ది మంది ఫాలోవర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండి తర్వాత బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్నారో వారి కొంతమంది అయితే మేము బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రమోట్ చేయము, ఇకపై ఏ యాప్లకు సంబంధించి కూడా చేయమని చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఈ యాప్ల పైన కూడా ఇప్పటికే అంటే చట్టపరంగా ఎలాంటి అనుమతి లేదు, తర్వాత ఎక్కడైనా చేసినట్టయితే అది ఇల్లీగల్గా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం అయితే ప్రస్తుతం అయితే మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు జరిగిన విచారణ కానీ తర్వాత విచారణలో వీళ్ళు చెప్పిన అంశాలను ఆధారంగా పోలీసులు పూర్తిగా విశ్లేషించిన తర్వాత కూడా పోలీసులు అయితే తదుపరి చర్యలు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. దండకారణ్యం మరోసారి రక్తసిక్తమైంది. ఛత్తీస్గఢ్లో జరిగిన 2 భీకర ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఘటనలో 26 మంది చనిపోగా కేంకర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మరో 4 మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తమ సిబ్బందిని కోల్పోయారు. బీజాపూర్ జిల్లా గంగలూరు పరిధిలోని అండ్రి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో నక్సల్స్ బలగాలకు తారసపడ్డారు. వెంటనే బలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు తెగపడగా వారిపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు వివరించారు. ఘటనా స్థలిలో 26 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన ఓ జవాన్ మృతి చెందినట్లు తెలిపారు. కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో మరో ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. వారి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ తెలిపారు. మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా రూపుమాపాలన్న లక్ష్యంలో భాగంగా
ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఛత్తీస్గఢ్లోనే 113 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక్క బస్తర్ డివిజన్లోనే 97 మంది చనిపోయారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు భారీ విజయం సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ దిశలో పెద్ద విజయం సాధించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో అమిత్ షా పోస్టు చేశారు. లొంగిపోవాలని ఇచ్చిన పిలుపును పెడచెవిన పెట్టిన మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు దుర్యోధనుడి పాత్రలో ఏమంటివి ఏమంటివి అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్తో అందరినీ అలరించారు. పల్నాటి బాలచంద్రుడి వేషధారణలో ఏకపాత్రాభినయంతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అదరగొట్టారు. కేరింతలతో కన్వెన్షన్ ప్రాంగణం మారుమోగింది. దుర్గేష్ ప్రదర్శనకు సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రజాప్రతినిధులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విందు ఏర్పాటు చేశారు. ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభావం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభావం ఎట్టిది. అతి కులలో పుట్టిదివి కదయా, నీదే కులము. అదే రణభేరి. ఈ కుమార్తెలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చరదం రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ ఇవాళ వైసీపీతోనూ తెగదింపులు చేసుకున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతానని మర్రి రాజశేఖర్ ప్రకటించారు. వైసీపీలో జరిగిన అవమానాలు భరించలేకే ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. 53,000 ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పెట్టడానికి కారణం ఏందో ఏ రకంగా చూసినా కూడా పేట ప్రజలకు మాత్రం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ ఇన్ఛార్జిగా ఈ 53,000 ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే ఇన్ఛార్జిగా ఉండు, నీకే ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు. ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పచెబుతున్నామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది. మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. నాతోటి పాటు వచ్చినటువంటి వాళ్ళకి న్యాయం జరగకపోగా తిరిగి కేసులు పెట్టారు. చాలా దారుణమైనటువంటి విషయం. పార్టీ కోసం పనిచేయడం ఏంది, పార్టీ మారడం అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఉండటానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా 2019లో ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నీకేనని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మరలా 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా ఆ యొక్క హామీని నిలబెట్టుకునేటువంటి వాతావరణం కనపడలేదు. నేను రాజీనామా చేసే ఇంకో పార్టీలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని వెళ్ళటం లేదు, ఆ పదవి నిలబెట్టుకోవడానికి కూడా వెళ్ళటం లేదు. మేము అడిగింది ఏంది, గౌరవమేగా. అక్కడ ఏమీ పని చేయకుండా మమ్మల్ని తీసుకెళ్ళి కొండ మీద కూర్చోబెట్టమని మేము అడుగుతున్నాం. తెలుగుదేశంలో చేరేటువంటి అన్కండిషనల్గా చేస్తాం. సీఎం చంద్రబాబుతో ఢిల్లీలో జరిగిన భేటీ ఏపీ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ చేసుకున్న ఒప్పందాలపై బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం గేట్స్ ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు ఎలా అందించాలని ఎదురు చూస్తున్నారని బిల్ గేట్స్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాజధాని అమరావతిలో పర్యటించారు. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశమై
వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కంపెనీలు రాబోతున్నాయని, అందులో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని మహిళలను ప్రశ్నించారు. పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తే ఉద్యోగం చేస్తారా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరికి ఎలాంటి నైపుణ్య శిక్షణ కావాలో చెబితే నేర్పిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మహిళా సంఘాలకు చెప్పారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సామాజిక మాధ్యమం ఎక్స్ కేంద్రంపై కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది. చట్టవిరుద్ధంగా కంటెంట్ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్షిప్నకు పాల్పడుతోందని ఆరోపణలు చేసింది. ఐటీ చట్టం, సహయోగ్ పోర్టల్ నిబంధనలు తమ చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది అనధికారిక సెన్సార్ కిందకు వస్తుందని ఎక్స్ తన పిటిషన్లో పేర్కొంది. ఐటీ చట్టం ప్రకారం బ్లాక్ చేసిన కంటెంట్ను తొలగించకపోతే ఎక్స్ తన చట్టబద్ధమైన రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే కంటెంట్ను బ్లాక్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎక్స్ వాదిస్తోంది. సెక్షన్ 69A పక్కదారి పట్టించడానికి అధికారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. దేశంలో అల్లర్లు, ఘర్షణలకు కారణమయ్యే పోస్టులు, పూర్తి వివరాలు లేని సామాజిక మాధ్యమ ఖాతాలను నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఎక్స్ దావాపై స్పందించిన కేంద్రం చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, సామాజిక మాధ్యమాలు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భారత్ విధించే టారిఫ్ల తగ్గింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. భారత్ తమ వస్తువులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2 నుంచి భారత్ ఎంత సుంకాలు విధిస్తే తమ దేశం కూడా అంతే విధిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. భారత్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఒకే విషయంలో అమెరికాకు భారత్తో సమస్య ఉందన్నారు. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పన్నుల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న అంచనాల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన ట్రంప్ భారత్ పన్నులు తగ్గించేందుకు అంగీకరించిందని, అదంతా తన ఘనతే అని చెప్పుకొచ్చారు. అయితే రెండు దేశాల మధ్య దీనిపై చర్చలు కొనసాగుతున్నట్టు శ్వేత సౌధం తెలిపింది. ఒకవేళ భారత్ నుంచి పన్నుల తగ్గింపు నిర్ణయం వెలువడితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై, వాణిజ్య మిగులు, ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపించనుందని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయోత్పత్తులు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలు భారీ పోటీని ఎదుర్కోనున్నట్లు సమాచారం.